దేవుని సన్నిధికి ఆశతో, ప్రభా ఈ దినం నాతో మాట్లాడాలా ప్రభా, ఈరోజు కొత్త విషయం నాకు తెలియపరచాలి ప్రభా అని ప్రియులారా ఆశతో ప్రార్థనా పూర్వకం వెళ్ళినప్పుడు నిత్యముగా దైవ జన్మ ద్వారా కూడా దేవుడు మనకు ఒక నూతన విషయాలు ఏం చేస్తా నేర్పిస్తాడు. మనకు కూడా ఆ యొక్క కూడికి వెళ్ళినప్పుడు సంతోషం అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదోలే మీటింగ్ పెట్టారు, రమ్మన్నారు పోవాలి, లేకపోతే మళ్ళీ ఎందుకు రాలే అంటారు, మనకు కనబడకపోతే బాగుండదు అన్నట్టు ఉద్దేశం ఒకరు వచ్చినట్లయితే నిజంగా ఆ రోజు నీతో దేవుడు మాట్లాడు. అందరూ సంతోషిస్తారు కానీ నీకు సంతోషం ఉండదు, ఎందుకు పోయాము నీకే అనిపిస్తుంది. అలా చాలా మంది ఆత్మీయులు ఏమైపోతారు చివరికి. అందుకే ఏ కూడికున్నా కూడా వారికి రాబోయే డుమ్మాలు కొడుతుంటారు తర్వాత. ప్రియమైన పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎక్కువ మట్టుకు ప్రియులారా అది ఇది తినడం కాదు. ఫస్ట్ నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు దేవుని వాళ్ళకి చదవడం నేర్చుకోవాలి ప్రియులారా. ప్రార్థన పూర్వకంగా చదవడం నేర్చుకోవాలి, ధ్యానించాలి, బైబిల్ స్టడీ చేయాలి. ప్రియమైన పిల్లలు ఏదో నాతో మాట్లాడు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా చదవాలి. అప్పుడు ఏమవుతుంది? నీవుకి ఏమవుతుంది? రోజు రోజు కొత్త రుచులు దొరుకుతుంటుంది దేవుని వాక్యములో ప్రియులారా. కొత్త రుచులు దొరుకుతూ ఉంటుంది.